సాధారణంగా మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, సహస్రార చక్రము, ఇలా ఈ చక్రాల గురించి మనం వినే ఉంటాం. కానీ ఈ చక్రాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా మనకి రక్షణ ప్రసాదిస్తూ ఉంటాయి. ఒక్కొక్క చక్రానికి అధిపతి ఒక్కొక్క దుర్గ. వీరే నవదుర్గలు. మూలాధార చక్రంలోని నివసించేది ప్రథమ శక్తి, ప్రథమ దుర్గ అయినటువంటి శ్రీ శైలపుత్రి మాత. ఈ యొక్క దేవిలు ఈ చక్రాల్లో నివసించి మనకి ఎటువంటి శక్తులను ప్రసాదిస్తారు అది మనం నేర్చుకుందాం. అలాగే ఈ చక్ర సాధన ఎలా చేసుకోవచ్చు అన్నది కూడా నేర్చుకుందాం. ఇందులోని ఎటువంటి కఠినమైన నిబంధనలు లేవు. ప్యూర్ మెడిటేషన్ చాలు. అమ్మో ఇలా చేస్తే ఏదో అయిపోతుంది, అలా చేస్తే ఏదో అయిపోతుంది అన్న అపోహలు, భయాలు మనకి అనవసరం. మనం ఏమీ భయపడిన అవసరం లేదు. చక్రాలన్నీ మనలోనే ఉన్నాయి. మనం ఆ చక్రాలని ఎలాగా కంట్రోల్లో పెట్టుకొని ఒక అలైన్మెంట్ చేసుకుంటాము అన్నదే ఈ చక్ర సాధన. అంటే ఆ యొక్క శైలపుత్రీ దేవిని చక్కగా మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ, ఆమె మంత్రం జపిస్తూ ఆ చక్రాన్ని మనం ఎలాగా వెలుగులోకి తెచ్చుకోవాలి, ఎలాగా ఆ చక్ర శక్తిని మనం శరీరమంతా వ్యాపించేటట్టు చేసుకోవాలి, అవి మనం నేర్చుకుందాం. 7 చక్రాలు కూడా 7 వర్ణాలలోని ఉన్నాయి. అంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రంగు కేటాయింపబడి ఉంది. అంతేకాకుండా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క రూపం కూడా కేటాయించబడి ఉంది. అంటే దానికి 4 దళాలు ఉన్న పద్మంలాగా ఉంటుందా, 6 దళాల పద్మంలా ఉంటుందా, సహస్ర దళాల పద్మంలా ఉంటుందా, 16 దళాల పద్మంలా ఉంటుందా, అలాగ ఒక వర్ణన ఉంది. ఏ చక్రం ఎలాగ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ప్రతి చక్రానికి ఒక లొకేషన్ ఉంది మన బాడీలో. ఆ లొకేషన్ ఎక్కడ కరెక్ట్గా, దాన్ని ఎలా మనం ధ్యానించుకోవాలి, దాన్ని ఎలా ప్రేరేపించుకోవాలి. ప్రతి ఒక్క చక్రానికి సాధన చేసేటప్పుడు ఒక్కొక్క మూల మంత్రం ఉంది. అంటే బీజాక్షరం ఉంది. హం హం లేక రం రం యం యం వం వం ఓం ఓం. ఇలా ఒక్కొక్క బీజాక్షరమును మనం మాటికి అంటూ ఉండి జపిస్తూ ఉంటే ఆ చక్రం ఎలా మనకి ఎనర్జీని పూర్తిగా ఇస్తూ ఉంటుందో తెలుసుకోవచ్చు.